హరే కృష్ణ. ఈరోజు క్యారెట్తో చట్నీ చేయడం చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ చట్నీ మినపరొట్టులోకి చాలా బాగుంటుంది. క్యారెట్ చట్నీ చేయడం కోసం క్యారెట్ ముక్కలు కోసుకుని నువ్వుపప్పు, ఎండుమిరపకాయలు, ఉప్పు, పసుపు తీసుకోవాలి. మూకిళ్ళలో నూనె వేసి వేడి చేసుకోవాలి. నువ్వుపప్పు, ఎండుమిరపకాయలు వేసి వేగించుకోవాలి. నువ్వుపప్పు ఇలా దోరగా వచ్చే వరకు వేగించుకోవాలి. నువ్వుపప్పు, ఎండుమిరపకాయల్ని ఉప్పు, పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి. మూకిళ్ళలో మళ్ళీ నూనె వేసుకుని ఈ క్యారెట్ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. క్యారెట్ సగం మగ్గితే సరిపోతుంది, పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు. ఇలా వేగాక మిక్సీ పట్టేసుకోవాలి. నూనెలో తాలింపు వేసేసుకోవచ్చు. ఆవాలు, వెల్లుల్లిపై, కరివేపాకు ఇవి వేసి తాలింపు వేసుకోవాలి. క్యారెట్ పచ్చడికి మరీ మెత్తగా కాకుండా ఇలాగ కోర్స్గా గ్రైండ్ చేయాలి. చట్నీని తాలింపులో వేసి కలిపేసుకోవాలి. చట్నీ అన్నంలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. క్యారెట్ చట్నీ రెడీ అయింది. ఎప్పుడు కొబ్బరి చట్నీ, అల్లం చట్నీయే కాకుండా ఇలా వెజిటబుల్స్తో కూడా చట్నీ చేసుకొని మినపరొట్టి, మినపట్టు ఇలాంటి వాటిల్లోకి నంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. కంది పచ్చడి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. నేను చెప్పినట్లుగా సింపుల్గా ఇలాగే చేయాలి. ఇంకా ఎక్కువ కాంబినేషన్స్తో అయితే బాగోదు.